ఫ్రెండ్స్ మీరు కనుక OnePlus Pad Lite కొనాలనుకుంటే మాత్రం ఈ వీడియో మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. ఈ వీడియోలో నేను OnePlus Pad Lite యొక్క లాంగ్ టర్మ్ రివ్యూ మీతో అయితే షేర్ చేసుకుంటాను. నేను ఇది ఒకటే కాదు, దీంతోపాటు మోటరోలా నుంచి, లెనోవో నుంచి అండ్ రెడ్మీ నుంచి, ఒప్పో నుంచి అన్ని బ్రాండ్స్ నుంచి ఉన్న 20,000 లోపల ఉన్న ట్యాబ్స్ అన్నీ తెప్పించి సైడ్ బై సైడ్ వాటి యొక్క బిల్డ్ క్వాలిటీ ఎలా ఉంది, డిజైన్ ఎలా ఉంది, ఛార్జింగ్ స్పీడ్ ఎలా ఉంది, బ్యాటరీ బ్యాకప్ ఎలా ఉంది, డిస్ప్లే ఎలా ఉంది, పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఈచ్ అండ్ ఎవ్రీ డిపార్ట్మెంట్లో కంపేర్ చేసి ఆ తర్వాతకి మాత్రం మీకు ఈ రివ్యూ చేస్తాను. ఈ రివ్యూని మీరు 100% కన్సిడర్ చేయొచ్చు. దీన్ని కొనాలా వద్దనేది వీడియో ఎండ్ వరకు మీకు ఒక క్లారిటీ అయితే ఇస్తాను. సో ఫస్ట్లీ ఇక దీని గురించి మాట్లాడుకుంటే సో బాక్స్ కంటెంట్స్ యాజ్ యూజువల్ ఉంటాయి కాబట్టి ఫస్ట్లీ డిజైన్ గురించి మాట్లాడుకుందాం. డిజైన్ చూడొచ్చు, OnePlus బ్రాండింగ్ అయితే మనకి బ్యాక్ సైడ్ చూడడానికి ఉంది, డ్యూయల్ టోన్లో మనకి కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ మెయిన్ కెమెరా ఇక్కడ అయితే మనకి ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ టాప్లో చూసినట్లయితే మనకి వాల్యూమ్ రాకర్స్ అయితే ఉన్నాయి. ఇటు సైడ్ చూసినట్లయితే మనకి మెయిన్ పవర్ బటన్ చూడడానికి ఉంటుంది. అండ్ అలా మనకి సిమ్ ట్రే అయితే ఇక్కడ ఉంటుంది అనమాట. ఎండ్ నుంచి మీరు సిమ్ కార్డ్ ప్లేస్ చేయొచ్చు. అండ్ ఇటు సైడ్ చూసినట్లయితే మనకి స్పీకర్స్ యాజ్ వెల్ యాజ్ మన మెయిన్ ఏమంటారు టైప్ సి పోర్ట్ అయితే చూడడానికి ఉంటుంది. దట్స్ ఇట్. ఇక పోర్ట్స్ విషయానికి వస్తే వీళ్ళు ఒక థింగ్ అయితే మిస్ చేశారు. 3.5mm హెడ్ ఫోన్ జాక్ ఇవ్వాల్సింది, ఇస్తే బాగుండేది ట్యాబ్కి, బట్ వీళ్ళైతే ప్రొవైడ్ చేయలేదు. అండ్ అది ఫిజికల్ ఓవర్ విషయానికి వస్తే అండ్ బిల్డ్ క్వాలిటీ అయితే మెటల్ ప్లస్ పాలికార్బోనేట్తో వస్తుంది. పర్లేదు, మంచి బిల్డ్ క్వాలిటీ అయితే ప్రొవైడ్ చేస్తే నాకు ఎక్కడ మేజర్ ఇష్యూ బిల్డ్ క్వాలిటీలో అనిపించలేదు. అండ్ IP52 రేటింగ్తో వస్తుంది. మీకు చిన్న చినుకులు ఇట్లాంటివి పడ్డా సరే ఎటువంటి ఇష్యూ అయితే ఉండదు. అండ్ 1 year వారంటీతో వస్తుందన్నమాట, అదొక మంచి విషయం. అండ్ ఇక వెయిట్ విషయానికి వస్తే మాత్రం దగ్గర 530 grams వెయిట్ ఉంటుంది. ఓకే, పర్లేదు. 2 handsతో అయితే చాలా ఈజీగా అయితే యూజ్ చేయొచ్చు. నాకైతే పెద్ద ప్రాబ్లం అనిపించలేదు. సింగిల్ హ్యాండ్తో యూజ్ చేయాలంటే ట్యాబ్స్ కష్టం. 100% మీరు 2 hands అయితే యూజ్ చేయాలి. అండ్ ఇక ట్యాబ్ అనగానే మల్టీమీడియా ఎక్స్పీరియన్స్, ఆడియో, వీడియో ఇది చాలా ఇంపార్టెంట్. ఆడియో క్వాలిటీ విషయానికి వస్తే ఒకసారి మీరే వినండి, మీకు ఒక క్లారిటీ వస్తుంది. నువ్వే నడిసిన చోటంతా పొర్లు దండాలు నువ్వలా రాసుకున్న చందనమై దిద్దుకున్న కుంకుమనై ఉంటానే నీతోనే ఇష్టం. సో విన్నారు కదా, ఆడియో అనేది చాలా లౌడ్గా ఉంది, మంచి క్వాలిటీ వస్తుంది. అండ్ లిటిల్ బిట్ బేస్ కూడా ఇన్వాల్వ్ అయ్యింది. వన్ ఆఫ్ ది బెస్ట్ ఆడియో క్వాలిటీ నేను టెస్ట్ చేసిన అన్నింటిలో కల్లా బెస్ట్ ఆడియో క్వాలిటీ ప్రొవైడ్ చేసే ట్యాబ్ ఇదే. ఈ బడ్జెట్ ప్రైస్ రేంజ్లో నేను కంపేర్ చేసిన 5తో కంపేర్ చేస్తే మంచి ఆడియో క్వాలిటీ అయితే ఇస్తుంది, విచ్ ఇస్ గుడ్ థింగ్. ఖచ్చితంగా మీరు మంచి ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది మీరు చూసేటప్పుడు. అండ్ మూవీస్ చూసేటప్పుడు వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఆడియోతో పాటు డిస్ప్లే కదా. డిస్ప్లే విషయానికి వస్తే మాత్రం మనకి ఇది వీళ్ళు 11 inches ఫుల్ HD+ డిస్ప్లే ఇచ్చారన్నమాట. ఇది IPS ప్యానల్ అయితే యూజ్ చేశారు. అండ్ డిస్ప్లే సైజ్ బాగానే ఉంది అండ్ బ్రైట్నెస్ బాగానే ఉంది. 90 Hz రిఫ్రెష్ రేట్ ఇచ్చారు. యూజ్ చేసేటప్పుడు మీకు స్మూతర్ ఫీలింగ్ ఉంటుంది. అంత బాగానే ఉంది, కానీ రిజల్యూషన్ ఒక్కటి నాకు కాస్త ఇంప్రూవ్ చేస్తే బాగుంది అనిపించింది. బట్ డిస్ప్లేలో కలర్స్లో ఇట్లాంటి ఇష్యూ అయితే నాకు లేదు. కూల్ టింట్తో వస్తుంది, కలర్ చూడడానికి బాగానే ఉంది, బ్రైట్నెస్ ఇందా చెప్పినట్టుగా బ్రైట్గానే ఉంది. రిజల్యూషన్ పెంచినట్లయితే మనకి ఆ క్రిస్ప్నెస్ పెరిగేది డిస్ప్లే అది. యూజువల్గా ఈ ప్రైస్ రేంజ్లో వచ్చే వేరే ట్యాబ్స్లో మనకి 2.5K రిజల్యూషన్ డిస్ప్లే యూజ్ చేశారు, 2K రిజల్యూషన్ డిస్ప్లేస్. బట్ వీళ్ళు స్టిల్ ఫుల్ HD ఇవ్వడం అనేది కాస్త కాంప్రమైజ్ అయితే చేస్తారు. అదొకటి ఇచ్చుంటే బాగుండనేది నా ఒపీనియన్. అండ్ ఇక ఆ తర్వాతకి మెయిన్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ఇందులో మనకి మీడియాటెక్ హెలియో G110 ప్రాసెసర్ అయితే యూజ్ చేశారన్నమాట. ఇది ఒక డీసెంట్ ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు. డోంట్ ఎక్స్పెక్ట్ లైక్ టూ మచ్ పర్ఫార్మెన్స్, ఏదో అద్భుతం జరిగిపోతుంది అన్నట్టు అంతకేం జరగదు. అంటే బేసిక్ టాస్క్లు ఉంటాయి కదా ఒక స్టూడెంట్ పర్పస్కి, బేసిక్ ఇంట్లో మల్టీమీడియా పర్పస్కి, చిన్న గేమ్స్, క్యాండీ క్రష్ ఇట్లాంటి వీటన్నిటికీ ఆరామ్సే హ్యాండిల్ చేస్తుంది. BGMI లాంటిది కూడా హ్యాండిల్ చేస్తుంది. బట్ మీకు మేజర్ ల్యాగ్స్ అండ్ ఫ్రేమ్ డ్రాప్స్ ఇట్లాంటివి అయితే ఉంటాయి. అండ్ ఓకే, డీసెంట్ పర్ఫార్మెన్స్ అయితే డెలివర్ చేస్తుంది, నాట్ ది బెస్ట్, అదైతే గుర్తుపెట్టుకోండి. అండ్ ఇక ర్యామ్ విషయానికి వస్తే మాత్రం ఇందులో ర్యామ్ వేరియంట్స్, నెంబర్ ఆఫ్ వేరియంట్స్ అయితే ఉన్నాయి. మీకు నచ్చిన వేరియంట్ మీరు తీసుకోవచ్చు. స్టోరేజ్ కూడా మీకు 128 GB స్టోరేజ్ నుంచి మీకు అప్పర్లో మీరు ఏదైనా తీసుకోవచ్చు అనమాట. సో ర్యామ్ అండ్ వేరియంట్స్ గురించి నేను ఫర్దర్గా మీకు మెన్షన్ చేస్తాను. అండ్ ఆపరేటింగ్ సిస్టమ్ విషయానికి వస్తే మాత్రం Oxygen OSతో వస్తుంది, Android 15 బేస్డ్ అనమాట. సో బ్లోట్వేర్, మరీ టూ మచ్ బ్లోట్వేర్ చూడడానికి అయితే మీకు ఏముండదు, పెద్దగా ఎక్కడ మీకు బ్లోట్వేర్ కనిపించదు. ఉన్న యాప్స్ కూడా మేము ఇన్స్టాల్ చేసినాయి, ఆ Antutu Benchmarks, BGMI ఇలాంటి కొన్ని యాప్స్ మేము టెస్టింగ్ పర్పస్కి అయితే ఇన్స్టాల్ చేసాం. కానీ చాలా క్లీన్గా ఉంటుంది యూజర్ ఇంటర్ఫేస్. యూజ్ చేసేటప్పుడు కూడా మీకు యూసేజ్ ఎక్స్పీరియన్స్ అనేది చాలా బెటర్గా ఉంటుంది, చాలా స్మూత్గా ఉంటుంది, నాకు ఎక్కడ ఇష్యూ లేదు. యాప్ ఓపెనింగ్ టైంలో ఫస్ట్ టైం ఓపెన్ చేస్తుంటే లిటిల్ బిట్ కాస్త డిలే అనిపిస్తుంది బికాస్ ఆఫ్ దట్ ప్రాసెసర్. బట్ ఎక్సెప్ట్ దట్ మీకు
యూజర్ ఇంటర్ఫేస్లో ఎటువంటి బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండదు. ఇన్ఫాక్ట్ చాలా బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే నాకైతే కలిగింది. పర్ఫార్మెన్స్ అనేది డీసెంట్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది. దీనికంటే బెటర్ పర్ఫార్మెన్స్ ఇచ్చాయి అంటే డైమెన్సిటీ 6300తో వచ్చాయి. మనకి ట్యాబ్స్ కూడా ఉన్నాయి, లైక్ మోటో ప్యాడ్ 60 నియో కానీ లెనోవో ఐడియా ట్యాబ్ కానీ ఇట్లాంటివి. సో ఈ ప్రాసెసర్ తోటి కూడా చాలా ఉన్నాయి. రెడ్మీ ప్యాడ్ 2 ఉంది, ఒప్పో ప్యాడ్ లైట్ ఉంది, ఇది ఉంది. సో ఈ ప్రాసెసర్ అనేది ఒక డీసెంట్ ప్రాసెసర్. డోంట్ ఎక్స్పెక్ట్ టూ మచ్. బేసిక్ టాస్క్లు అయితే బాగానే చేస్తుంది. కెమెరా విషయానికి వస్తే మాత్రం ఫ్రంట్ కెమెరా 5 మెగాపిక్సెల్, బ్యాక్ కెమెరా కూడా 5 మెగాపిక్సెల్ యూజ్ చేశారు. సో కెమెరా క్వాలిటీ అనేది ఇక్కడ మీరు చూడొచ్చు. ఫ్రంట్ కెమెరా క్వాలిటీ, బేసిక్ వీడియో క్వాలిటీ అంటే వీడియో కాల్స్ ఇట్లాంటి చేసుకోవడానికి బాగానే ఉంటుంది. అండ్ రేర్ కెమెరా ఒకటి వీళ్ళు 5 మెగాపిక్సెల్ కాకుండా 8 మెగాపిక్సెల్ మినిమం ఇవ్వాల్సింది. ఎందుకంటే కాంపిటీటర్స్ ఇస్తున్నారు, రెడ్మీ, లెనోవో, మోటోలో వాళ్ళు ఇస్తున్నారు. మంచి క్వాలిటీ మేము అందులో అబ్జర్వ్ చేసాం. కంపేర్ టు దోస్ కెమెరాస్ ఈ కెమెరా అనేది బికాస్ ఆఫ్ 5 మెగాపిక్సెల్ లేకపోతే సెన్సార్ క్వాలిటీ బాగాలేదు, కానీ మా కెమెరా పర్ఫార్మెన్స్ ఇంకా ఇంప్రూవ్ చేస్తే బాగుండు అనిపించింది. ఎందుకంటే డాక్యుమెంట్స్ ఇట్లాంటి స్కాన్ చేసి ఫొటోస్ తీసుకున్నప్పుడు కాస్త షార్ప్నెస్ ఉండాలంటే మాత్రం బెటర్ కెమెరా అప్గ్రేడ్ చేయాల్సింది. 8 మెగాపిక్సెల్ ఇవ్వాల్సింది 5 మెగాపిక్సెల్. ఇక్కడ కూడా ఒక కాంప్రమైజ్ అయితే నేను అబ్జర్వ్ చేశాను. అండ్ ఇక బ్యాటరీ బ్యాకప్ విషయానికి వస్తే మాత్రం హ్యూజ్ బ్యాటరీ యూజ్ చేశారు. ఇందులో 9340 mAh బ్యాటరీ అయితే యూజ్ చేశారు. దీన్ని మాకు ఛార్జ్ చేయడానికి మేము 10% నుంచి 90% ఛార్జ్ చేసి టెస్ట్ చేసాం అన్నిటిని. అప్పుడు మాకు 10 to 90% ఛార్జ్ చేయడానికి మాకు ఇది అరౌండ్ 2.5 hours టైం అయితే తీసుకుంది. అండ్ బ్యాటరీ బ్యాకప్ విషయానికి వస్తే సేమ్ 90% నుంచి 10%కి డ్రైన్ అవ్వడానికి మాకు దగ్గర ఇది 5 hours టైం అయితే పట్టింది. అంటే మీకు 5 hours స్క్రీన్ ఆన్ టైం 100% బ్రైట్నెస్లో. ఇఫ్ ఇన్ కేస్ మీరు దాన్ని 75% బ్రైట్నెస్ తగ్గించుకున్నా, ఆటోలో పెట్టుకున్నా సరే మీకు చాలా ఎక్కువ బ్యాటరీ బ్యాకప్ వస్తుంది. మేము ఎందుకు అలా టెస్ట్ చేస్తుంటే ఒక మనిషి పీక్ స్టేజ్లో యూజ్ చేస్తే కంటెంట్ కన్జంప్షన్కి ఎలా ఉంటుందనేది తెలియడానికి మేము అలా టెస్ట్ చేసాం. మీకు బ్యాటరీ బ్యాకప్ ఎక్కువ వస్తుంది. హెవీగా యూజ్ చేస్తే మీకు 5 hours వరకు అయితే వస్తుంది. 5 hours అంటే ఈజీగా 1 day అయిపోతుంది కదా. పొద్దున్న నుంచి మనకు కంటిన్యూస్గా 5 hours అవడం కాబట్టి 1 day బ్యాటరీ బ్యాకప్ అయితే మీకు ఇదైతే బాగానే వస్తుంది. ఎక్కడ ఇష్యూ అయితే ఉండదు 100%. అండ్ ఇక 1 year వారంటీతో వస్తుంది. ఏమన్నా ఇష్యూస్ వస్తే 1 year లోపల మీకు కంపెనీ చూసుకుంటుంది. ఆ తర్వాతకి వస్తే గోవిందా, మనం డబ్బులు పెట్టుకోవాలి. ఇక నువ్వు చెప్పనా దీన్ని మేము కొనొచ్చా, దీని ప్రైస్ ఏంటి? ఇది వైఫై వేరియంట్ 6/128GB వేరియంట్ ప్రైస్ వచ్చేసి 15,999 రూపాయలు ఉంది. అదే మనకి సెల్లర్ వేరియంట్ చూస్తే 4G వేరియంట్ అనమాట. 5G లేదు ఇందులో, 4G సపోర్ట్తో వస్తుంది. 4G వేరియంట్ 8/128GB వచ్చేసి మనకి 17,999 రూపాయలు వస్తుంది. సో ఒకవేళ వైఫై వేరియంట్ తీసుకోవాలనుకుంటే మాత్రం దీనికంటే బెటర్ ఆప్షన్ మీరు రెడ్మీ ప్యాడ్ 2కి వెళ్ళిపోవచ్చు. దట్ విల్ బి ద బెస్ట్ ఆప్షన్, చీప్ అండ్ బెస్ట్ ఆప్షన్లో వస్తుంది. అండ్ ఎందుకంటే అందులో మీకు 2.5K రెజల్యూషన్ డిస్ప్లేతో వస్తుంది, మంచి కెమెరా ప్రొవైడ్ చేస్తున్నారు, అండ్ బ్యాటరీ బ్యాకప్ బెటర్గా ఉంటుంది. ఒక ఆడియో క్వాలిటీ విషయంలోనే దానికంటే ఇది మీకు బెటర్ ఉంటుంది, దానికి వెళ్ళిపోండి. లేదు మీకు సెల్యులర్ వేరియంట్ కావాలి, సిమ్ వేసుకుంటారనుకుంటే మాత్రం అన్ని బ్రెయిన్లోంచి తీసే సింపుల్గా మోటో ప్యాడ్ 60 నియో అని ఉంటుంది, దానికి వెళ్ళిపోండి. నేను వీటన్నిటిని కంపేర్ చేస్తే ఒక బిగ్గెస్ట్ కంపారిజన్ వీడియో చేసిన, ఆ వీడియో చూడాలంటే డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, అక్కడ నుంచి చెక్ చేసుకోండి. ఆ వీడియో చూస్తే ఇంకాస్త క్లారిటీ వస్తుంది. సెగ్మెంట్ వైజ్ కంపేర్ చేశాను. బట్ నా సజెషన్ 18,000 దీనికి పెట్టే బదులు 1,000 రూపాయలు యాడ్ చేసుకుని మోటో ప్యాడ్ 60 నియోకి వెళ్తే బెటర్ డిస్ప్లే, బెటర్ సేమ్ టైప్ ఆఫ్ బ్యాటరీ బ్యాకప్ ఇస్తుంది, మంచి పర్ఫార్మెన్స్, దీనికంటే బెటర్ పర్ఫార్మెన్స్ ఆఫర్ చేస్తుంది. అండ్ యాజ్ వెల్ యాజ్ మీకు 5Gతో వస్తుంది. అండ్ ఇన్ ద బాక్స్ మీకు పెన్ వస్తుంది, స్టైలస్ సపోర్ట్తో వస్తుంది, చాలా చేయొచ్చు ఆ పెన్ తోటి. సో నన్ను అడిగితే దట్ విల్ బి ద బెస్ట్ ఆప్షన్ ఓవర్ దిస్ వన్. ఇది ఒకవేళ మీకు అదృష్టం అవ్వండి, మోటో ప్యాడ్ కంటే 1000 కాకుండా ఏదైనా ఆఫర్ వచ్చి ఒక 4-5 వేలు దానికంటే చీపర్ ఆప్షన్ వస్తే దెన్ యూ కెన్ గో ఫర్ దిస్. అదర్వైజ్ వద్దు. ఎందుకంటే ఒక ఆడియో డిపార్ట్మెంట్లో తప్పితే ఇది ఏ డిపార్ట్మెంట్లో మోటో ప్యాడ్ 60 కంటే బెటర్ అయితే లేదు. సో దట్ బెటర్ స్కిప్ అని చెప్తాను. నేను చెప్పినట్టుగా 5-6 వేలు ఎక్కువ డిస్కౌంట్లు వస్తాయి. ఒక 4,000 డిస్కౌంట్ వచ్చినా సరే అప్పుడు మీరు నేను చెప్పిన పెద్ద ప్రాబ్లం కాదనుకుంటే 100% మీరు దీన్ని కన్సిడర్ చేయొచ్చు. ఒకవేళ మీరు దీన్ని పర్చేస్ చేయాలనుకుంటే మాత్రం దీని లింకు, మోటో ప్యాడ్ 60 నియో లింకు, రెడ్మీ ప్యాడ్ 2 వాటన్నిటి లింక్స్ అని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అండ్ యాజ్ వెల్ యాజ్ ఫ్లిప్కార్ట్ లింక్స్ డిస్క్రిప్షన్లో ఇవ్వలేము కాబట్టి ప్రొడక్ట్స్ సెక్షన్ ఉంది కదా, ప్రొడక్ట్ సెక్షన్ మీద ప్రొడక్ట్స్ అనేది మీరు క్లిక్ చేయగానే మీకు నేను పెట్టిన ప్రొడక్ట్స్ అన్నీ కనిపిస్తాయి. మీకు నచ్చిన ప్రోడక్ట్ అక్కడ నుంచి అయితే పర్చేస్ చేయొచ్చు. అండ్ మీరు నాకు ఒక హెల్ప్ నేను అడిగేది మిమ్మల్ని, ఏదో ఒక కామెంట్ చేయండి. ఈ వీడియో మనం ఇన్ని కొని కంపేర్ చేసి మనం ఇలా వీడియో చేస్తున్నాం కదా తెలుగులో, యూజువల్గా పెద్దగా ఎవరు మల్టిపుల్ ప్రొడక్ట్స్ కొని కంపేర్ చేసి వీడియోస్ చేయరు. ఈ సార్ట్ ఆఫ్ వీడియోస్ని ఎంకరేజ్ చేయాలి మీరు. అందుకని ఒక చిన్న కామెంట్, లైక్ చాలా బూస్ట్ ఇస్తుంది. ఇలాంటి వీడియోస్ మీకోసం ముందు చాలా తీసుకొస్తాను. థ్యాంక్ ఫర్ వాచింగ్. బై బాయ్. జై హింద్.